అయ్యా మీరు సాక్ష్యంతో మా అందరితో మాట్లాడారు. అది నీ వల్లే సాధ్యమైనా హృదయాంతరంగాలు ప్రేరేపించగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవేనైనా. అయ్యా నువ్వు ప్రేరేపించకపోతే ఎవ్వరూ కూడా అయ్యా నీ నామాన్ని ఒప్పుకోలేరు, రక్షణలోనికి రాలేరు, వారి జీవితం నీకు ఇవ్వలేరు నాయన. అయ్యా మనకన్నా 18 సంవత్సరాల వయసులో నేను ఆకర్షించుకున్నావు నాయన. ఈ లోక గుడ్డితనంలో నేను వెళ్తున్నప్పుడు నేను ఆకర్షించుకున్నాను నాయన. ఇక్కడున్న బిడ్డలు నీకు ఆదాలు పట్టి బ్రతుకులో ఆడుకుంటున్నాను నాయన. వ్యసనాల్లో ఉన్నవన్నీ వైపు ఆకర్షించుకుంటూ పాపము చెయ్యాలనే ఆశ కలిగి పరిగెడుతున్న వాళ్ళు నీ వైపు ఆకర్షించుకోండి నాయన. నువ్వు నీ ప్రేమలో పడితే వారు ఏ ప్రేమలో పడరు నాయనా. నీ ప్రేమ గొప్పది నాయనా. అయినా నీ ప్రేమలో ఎత్తెంతో లోతెంతో పొడుగెంతో వరకు రుచి చూడాలి నాయన. సహాయం చే. మీ కుడి హస్తలాగే చిన్న ప్రార్థన నాయన. ఎవరైతే నాయన నిజముగా యథార్థంగా వారి కుడి హస్తం మీకు చాపుతున్నారు, మీ అందరితో మీరు మాట్లాడారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. నన్ను బ్రతికించిన దేవుడు, నా జీవితంలో అవమానాన్ని అయ్యా ఘనతకు మార్చిన దేవుడు నైనా. ఇప్పుడున్న ప్రతి తల్లి తండ్రి యవనస్తులు అయ్యా తాతయ్య గారు అమ్మమ్మ గారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి జీవితాల్లో మీరే వారిని నటిని చిగిపెట్టి లేవనెత్తండి అయ్యా. వారు పడిన చికిటి గల తమ ఊపుల నుండి వారు లేవనెత్తమని అడుగుతున్నాను. క్రీస్తు అనే బండ మీద నిలబెట్టమని అడుగుతున్నాను. తన నోట స్తోత్ర రూపముకు కొత్త కీర్తన వారు నోడులారా హృదయములారా వారు నిన్ను స్తుతించే కృప దయచేయమని అడుగుతున్నాను. వారిని రక్షించుకోండి. వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు, దెయ్యపు శక్తులు, వాటి బంధకాలన్నిటిని యేసు నామములో విడిపించబడునుగా పలుకుతున్నాను. వారికి ప్రభు దర్శనము కలుగునుగా, ప్రభు స్వరం వారికి వినబడునుగా, వారి రక్షణ పొందుదురుగా, బాప్తిస్మలోనికి వచ్చుదురుగా. రక్షణ పొందిన వారు అంతకంటే అయా పరిశుద్ధతలోనికి మహిమలోనికి వారు ఎదుగుదరుగా పలుకుతారు. నీ కొరకు ఊరూరా గ్రామాల్లో పల్లెల్లో నీకు సాక్షులుగా వాడబడుతురుగా. వారికి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నీ కొరకు అయ్యా ధైర్యంగా నిలబడే కృపణ ఇచ్చేమని నా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించని వెలికి పొందుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసయ్య